ఢిల్లీలో గంభీరమైన వాతావరణం అలుముకుంది. పహల్గాం దాడుల తర్వాత కేంద్రం వరుస సమావేశాలు జరుపుతోంది. పాకిస్తాన్ కదలికలపై ఒక కన్ను వేస్తూనే దేశం అనుసరించాల్సినటువంటి వ్యూహంపై జాగ్రత్తగా అడుగులు ముందుకేస్తోంది. ఈ క్రమంలో సైన్యమే అల్టిమేట్ అని ఇప్పటికే ప్రధాని స్పష్టం చేశారు. అంటే సైన్యానికి కేంద్రం ఫుల్ పవర్స్ ఇచ్చినట్టే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ భద్రతపై నుంచి వరుస సమీక్షలు జరుపుతున్న కేంద్రం ఇవాళ సూపర్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంలో కీలక చర్చ జరిగింది. ప్రస్తుతం రాజకీయ వ్యవహారాల సమీక్ష జరుగుతోంది. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరుగుతుంది. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో నిధుల కేటాయింపుకు సంబంధించి చర్చిస్తారు. ఈ వరుస సమావేశాల్లో మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు హాజరయ్యారు. రోజంతా జరిగేటువంటి ఈ సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ కశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తున్న పాక్ను అష్టదిగ్బంధనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని ఈ రోజు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం దిశగా ఈ కేబినెట్ మీటింగ్స్ కొనసాగుతున్నాయి. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. పహల్గాం ఉగ్రదాడితో గత వారం రోజుల్లో తీసుకున్న పలు నిర్ణయాలు అమలుపై కేబినెట్ లో సమీక్ష నిర్వహిస్తారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఆ సమయంలో పాకిస్తాన్ కున్నటువంటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ను భారత్ తొలగించింది. ఆ వెంటనే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఇక ఈ రోజు జరుగుతున్నటువంటి కేంద్ర వరుస భేటీలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ముందుగా 40 నిమిషాల పాటు భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే రాజకీయ వ్యవహారాలకు చెందినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలపై సమీక్షించి కొన్ని అదనంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా అనేక రకాలుగా భారతదేశం పాకిస్తాన్ను ఎండగట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టుకోవటం, అదేవిధంగా పాకిస్తాన్ ఏ రకంగా సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్లోని అనేకటువంటి ప్రావిన్స్లో రాష్ట్రాలు, పంజాబ్ రాష్ట్రము, అదేవిధంగా ఖైబరు, అదేవిధంగా పఖ్తూన్ఖ్వా, అదేవిధంగా వజీరిస్తాను, దాంతోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీరు, ఈ మొత్తం 5 ప్రాంతాల్లో తీవ్రవాద సంస్థలకు అక్కడ అడ్డాగా మారిపోయి అక్కడంతా కూడా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేస్తుంది. అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ పాకిస్తాన్ ఆగడాల వలనే అనేకటువంటి దేశాల్లో విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న అంశాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా దేశాలకు కూడా తెలియజేసే ప్రయత్నం విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇకపోతే అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలపై అమిత్ షా ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కేంద్ర హోంశాఖ మంత్రి. అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశాలపై నిన్న ప్రధానమంత్రి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో త్రివిధ దళాధిపతులకు కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చింది. పాకిస్తాన్ చేసే ఎలాంటి కవిపిచలకైనా ఏ నిమిషంలో, ఏ స్థాయిలో, ఏ రకంగా, ఎంత పెద్ద మొత్తంలో ఈ దాడులు ఉండాలా, ప్రతి దాడులు ఉండాల అంశంపై కూడా నిర్ణయం తీసుకునేందుకు త్రివిధ దళాధిపతులకి ఆ అధికారం, ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. ఇకపోతే ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశం, ఏ రకంగా పాకిస్తాన్ను మనం చేసినటువంటి నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది, అదేవిధంగా ప్రపంచం ముందు తాను ఏ రకంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కూడా ఈరోజు ఈ సమావేశాల్లో చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇతరత్ర అనేకటువంటి అంశాలపై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ మరింత కట్టడి చేసేందుకు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంది. అదేవిధంగా అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక సాయం లభించకుండా కూడా పాకిస్తాన్పై ఆంక్షలు పెట్టేందుకు గాను అనేకటువంటి మార్గాల ద్వారా భారత ప్రభుత్వం ఆ మేరకు ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే ఈరోజు జరిగేటువంటి వరుస కేంద్ర కేబినెట్ సమావేశాల్లో పూర్తిగా అందరినీ కూడా ప్రతి అంశంలో కూడా వారికి అంశాలను పరిస్థితిని తెలియచేయటం, అదేవిధంగా వారి అభిప్రాయాలను కూడా తీసుకొని గతంలో లాగా ఏకపక్షంగా కాకుండా ఇది బాధ్యతతో ఒక బాధ్యత గల ప్రభుత్వంగా పనిచేస్తున్న ఒక అభిప్రాయం కలగచేసేందుకు, అదేవిధంగా ప్రధానమంత్రి తన మాటల్లో చెప్పినట్టుగా ఎన్నడూ ఎవరు ఊహించలేని రీతిలో గట్టి గుణపాఠం చెప్తామని అన్నారు. కాబట్టి ఈసారి భారీ స్థాయిలోనే ఈ ప్రతిదాడులు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా రక్షణ రంగ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వరుస భేటీలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాజకీయంగా కూడా
పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అండగా నిలిచింది. అంతర్గతంగా భారతదేశంలో అనేక రాజకీయ పక్షాలు కూడా ఆ మేరకు ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని తుడిచిపెట్టే రీతిలో భారత ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేయాలి అన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవైపున అంతర్జాతీయంగా పలు దేశాలు కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఆగడాలు తీవ్రవాద ప్రోత్సాహాన్ని ఖండిస్తూ భారత్కు మద్దతుగా నిలిచాయి. మరి ముఖ్యంగా పాకిస్తాన్ పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా పూర్తి స్థాయిలో భారత్కు అండగా నిలిచింది. భారత్ ప్రభుత్వం ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణ కార్యక్రమంలో అనేకమైనటువంటి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఆ మేరకు ఆఫ్ఘనిస్తాన్కు సహాయం చేస్తుంది. తాలిబాన్ ప్రభుత్వం కూడా ఇప్పుడు భారత ప్రభుత్వానికి అండగా ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే ఏకాకి అయిందని చెప్పడానికి అవకాశం ఉంది. నిన్న అర్ధరాత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి కొన్ని గంటల్లోనే 24 గంటలు 36 గంటల్లోనే భారత్ పాకిస్తాన్పై దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది కూడా మీడియా సమావేశం ద్వారా పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే పాకిస్తాన్ చాలా భయపడుతుంది, భయకంపితమైందన్న అంశాన్ని కూడా మనం ఇట్టే గ్రహించడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే భారత్ మరిన్ని ఆంక్షలతో మరింత కొన్ని సరికొత్త నిర్ణయాలతో పాకిస్తాన్ను మరింత కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అంతకు తెగించి ఇంకా ఏమాత్రం కూడా పూర్తి స్థాయిలో భారత్ను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇలాంటి కవ్వింపు చర్యలు పాల్పడితే ఆ మేరకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు కూడా ఇప్పటికే త్రివిధ దళాధిపతులు కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఢిల్లీలో మనకున్నటువంటి ప్రభుత్వ వర్గాల చెందిన సమాచారాన్ని బట్టి దాదాపు 2 రోజులుగా జమ్మూకు వెళ్లేందుకు కట్టరు వెళ్లేందుకు అనేక రైళ్లను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా పెద్ద ఎత్తున బలగాలను అవసరమైతే మళ్లించేందుకు అక్కడ తరలించేందుకు కూడా భారత ప్రభుత్వం ఆ మేరకు ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుంది. అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి భారత ప్రభుత్వం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బహుశా వెనువెంటనే కాకపోవచ్చేమో కానీ 2-3 రోజులు తర్వాత కానీ అయితే ఒక వారంలోగా పూర్తిగా పాకిస్తాన్కు భారత ప్రజల మనోభావాలకు అద్దం పట్టే రీతిలో భారత ప్రజల మనోభావాలకు గౌరవం ఇచ్చే రీతిలో భారత ప్రభుత్వం స్పందిస్తుంది అని భారత ప్రభుత్వం నుంచి వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలిసింది. కాబట్టి పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పే రీతిలోనే భారత ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. ఆ మేరకు ఈ రోజు తీసుకుపోయే నిర్ణయాలు ఈ రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత పూర్తి స్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో కూడా ఇప్పుడు వరకు కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అదేవిధంగా సమీక్షలు అదేవిధంగా పూర్తి స్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలియచేసి ఆ మేరకు కేంద్ర మంత్రివర్గం యొక్క ఆమోదన కూడా పొంది సరికొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తుంది. కాబట్టి చూడాలి ఏ రకంగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్న అంశాన్ని. ఇకపోతే చాలా కీలకటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఖచ్చితంగా కొన్ని సరికొత్త నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఢిల్లీలో ఒక రకమైనటువంటి గంభీరమైనటువంటి వాతావరణం అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పహల్గాం దాడుల తర్వాత కేంద్రం వరుస సమావేశాలు జరుపుతోంది. కొద్దిసేపటి క్రితం భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ అయింది. ఇప్పుడు రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరుగుతోంది. పాకిస్తాన్ కదలికలపై ఒక కన్నేస్తూనే దేశం అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తోంది. ఈ క్రమంలోనే సైన్యమే అల్టిమేట్ అని ఇప్పటికే ప్రధాని స్పష్టం చేశారు. అంటే సైన్యానికి కేంద్రం ఫుల్ పవర్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ భద్రతపై నుంచి వరుస సమీక్షలు జరుపుతున్నటువంటి కేంద్రం ఇవాళ సూపర్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక అందులో భాగంగానే భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంలో కీలక చర్చ జరిగింది. ప్రస్తుతం రాజకీయ వ్యవహారాల సమీక్ష జరుగుతోంది. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా జరగబోతోంది. అయితే ఇందులో అత్యవసర పరిస్థితుల్లో నిధుల కేటాయింపుకు సంబంధించి చర్చ ఉండబోతోంది. ఈ వరుస సమావేశాల్లో మంత్రులు రాజ్నాథ్ సింగ్ అలాగే అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు హాజరయ్యారు. అయితే రోజంతా జరిగేటువంటి ఈ సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.